హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఫోటోగ్రాఫర్ స్కామ్స్ ఇన్ వైజాగ్ ఆర్కే బీచ్ అన్నమాట. ఏదో అలా సరదాగా టైం పాస్ చేద్దామని ఆర్కే బీచ్ కి అయితే వస్తున్నారా, అయితే వాళ్ళతో జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళు ఫోటోగ్రాఫర్సే, కానీ వాళ్ళు ఏమి అంత ప్రొఫెషనల్ గా అయితే ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారో వైజాగ్ లోకల్ వాళ్ళకి అయితే తెలుస్తుంది. అంటే వేరే ఊరు నుంచి బీచ్ చూద్దామని వస్తారు కదా, వాళ్ళకైతే అంతగా తెలీదు. మేబీ వాళ్ళే కొంచెం మోసపోవచ్చేమో. వీళ్ళందరూ అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అంటే ఒకే దగ్గర ఉంటారు. వీళ్ళందరూ కలిసి మొత్తం గ్యాంగ్ అంతా ఒక 10 to 15 మెంబర్స్ అయితే ఉంటారు. ఒకే దగ్గర ఉండరు, అక్కడక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వాలి కదా. నువ్వు గనక బీచ్ లో వాళ్ళ ముందుగా అలా నడుచుకుంటూ వెళ్ళావు అనుకో, అప్పుడు స్టార్ట్ చేస్తారు. అన్న ఒక్క ఫోటో 20 రూపీస్ అని చెప్పేసి అడుగుతారు. 20 రూపీసే కదా అని చెప్పేసి నువ్వు సరే బ్రో తీయి బ్రో అన్నావు అనుకో, ఇంక నీ పని అయిపోయినట్టే. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్టే మీకు ఫోటో కావాలంటే ఫోటో చేసేస్తాము, మీకు మొబైల్లో పంపించమంటే ఆ పిక్స్ అన్ని మొబైల్లో షేర్ చేసేస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు ఒకవేళ ఫోటో తీయడం కనుక స్టార్ట్ చేశారంటే ఒక 10, 20, 30 అయ్యేంత వరకు కానీ ఆపరు. ఏదో ఒకటి చెప్తారు, అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి ఒక 20, 30 అయ్యేంత వరకు అయితే ఆపరు. అంటే మీకు కూడా ఆ మూమెంట్ అలాగే ఉంటది, ఇంకా తీసుకోవాలన్నట్టే ఉంటది. ఒకసారి స్టార్ట్ చేస్తే ఫోటోషూట్ అంటే అలాగే ఉంటది. వన్స్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోషూట్ చాలు, ఇంక ఫోటోస్ చాలు అన్నప్పుడు వాళ్ళైతే పంపించేస్తారు. ఎలా పంపిస్తారంటే బాగోలేనిది బాగున్నవి కూడా పంపించేస్తారు. పంపించేసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు అనమాట, ఇంత అయ్యిందని. మీరేమనుకుంటారు, స్టార్టింగ్ లో 20 రూపీసే కదా, ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఒక 2 ఎన్నో తీసుకుంటాం ఫోటోలు, మొత్తం 60 రూపీస్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10, 20 పిక్స్ తీసేసి మొత్తం సెలెక్ట్ చేసి మీకు పంపించేసి ఎంత ఎంత అయింది డబ్బులు అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ టైంలో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినా సరే, వాళ్ళ గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ అంతా అక్కడే ఉంటది కాబట్టి వాళ్ళందరూ వస్తారు. మీరు పోలీసుల్ని పిలుద్దామన్నా సరే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఒకవేళ మీరు ఒక్కలైతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళారు అనుకో ఇబ్బంది పడతారు కదా. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోని. అంటే వాళ్ళల్లో అందరూ ఒకేలాగా ఉండి ఇలా చేస్తారని నేను చెప్పను. ఎవరో ఉంటారు ఒకరు ఇద్దరు, వాళ్ళ మిగతా వాళ్ళందరినీ చెడగొడతారు. సో మీరు ఒకవేళ ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలా చోట్ల ఉంటారు, ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం ఉంటారు నాకు తెలిసి. అంటే మంచి లొకేషన్ స్పాట్ లోని ఫొటోస్ తీస్తామని చెప్పి ఇప్పుడు ఎక్కువ ఫోటోలు తీస్తున్నారు. ఒకవేళ మనకు నచ్చినా నచ్చకపోయినా సరే మనకు సెండ్ చేసి డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫోటోలు తీసుకుంటాం కదా, అబ్బాయిలు అయితే ఓకే. అమ్మాయిల ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర డేటా ఉందనుకో, ఆ డేటా వాళ్ళు తీసుకొని బ్లాక్ మెయిల్ కానీ అవి ఇవి చేశారంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పటి వరకు అలాంటి న్యూస్ ఏం రావలేదు. అలా జరగకుండా మీరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంతే. వాళ్ళ నుంచి అయితే అలాంటి న్యూస్ ఏం రాలేదు. సో జాగ్రత్తగా ఉండండి. సరే, ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంతవరకు చూస్తే కొంచెం నచ్చే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ కూడా చేయండి, ఈ వైజాగ్ లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా జరుగుతుందని. ఓకేనా, సరే బాయ్.